మతాంతర వివాహం ఒక పచ్చటి సంసారంలో నిప్పులు పోస్తోందా? అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మన తెలుగింటి అమ్మాయి ఉషా చిలుకూరికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడా? ఉషాను వాన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమెను పరోక్షంగా క్యాథలిక్లోకి మారాలని ఒత్తిడి పెంచుతున్నాడు. ఆమె మాత్రం హిందూ మతాన్ని వేడనంటోంది. దీంతో ఉషాకు విడాకులు ఇవ్వనున్నాడని న్యూయార్క్ టైమ్స్ రచయిత ఒకరు బాంబు పేల్చాడు. ఇక ఉషాకు దూరమై ఎరిక్ కిర్క్ దగ్గరవుతున్నాడని, ఆమెతో హగ్ చేయటం పెనుదుమారం రేపుతోంది. విషయం కాస్త విడాకుల వరకు వచ్చిందన్న వార్తలు అమెరికా మీడియాలో కూడైకూస్తున్నాయి. ఆ వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కు ఆయన భార్య ఉషా చిలుకూరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయన్న వార్తలు అమెరికా మీడియాలో క్రమంగా ఊపందుకుంటున్నాయి. బుధవారం నాడు మిసిసిపి యూనివర్సిటీలో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ సీఈఓ ఎరికా కిర్క్ తో ఆయన హగ్ చేసుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతున్నాయి. ఇక ఎరికా కిర్క్ విషయానికొస్తే ఆమె చార్లీ కిర్క్ భార్య. ఇటీవలే చార్లీ కిర్క్ ను ఒక ఆఘాంతకుడు అతి సమీపం నుంచి కాల్చి చంపిన విషయం తెలిసిందే. అమెరికాలో పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా చార్లీ ప్రచారం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు వైట్ హౌస్ లో ట్రంప్ కాలు మోపాడంటే అది చార్లీ చలవే అని చెప్పుకోవచ్చు. రిపబ్లికన్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేసి చార్లీ ట్రంప్ను గెలిపించాడు. చార్లీ మృతికి ట్రంప్ కూడా తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన భార్యను పిల్లలను కూడా పిలిపించుకుని ఓదార్చాడు. ఇక తాజాగా మిసిసిపి యూనివర్సిటీలో ఎరికాను జేడీ వాన్స్ హగ్ చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతున్నాయి. దీంతో వాన్స్ ఉషాకు విడాకులిస్తున్నాడన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ రచయిత షానోన్ వాట్స్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ వచ్చే ఏడాది చివరి నాటికి వాన్స్ ఉషాకు విడాకులిచ్చి ఎరికాను వివాహం చేసుకుంటారని ఆమె తెలిపారు. ఇక ఆమె తన పోస్టుతో పాటు వాన్స్తో పాటు ఎరికాలు హగ్ చేసుకున్న ఫోటోలను జత చేశారు. ఆమె పోస్టు పెట్టిన వెంటనే సుమారు 8.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీని కారణంగా కూడా లేకపోలేదు. బుధవారం నాడు మిసిసిపి యూనివర్సిటీలో జరిగిన టర్నింగ్ పాయింట్ యుఎస్లో మాట్లాడుతూ వాన్స్ తన భార్య ఉషా క్రిస్టియానిటీలోకి మారుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. లేదంటే ఆమె ఇష్టం, తాను బలవంతం చేయనని చెప్పుకొచ్చారు. అమెరికా రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం వచ్చే 2028 ప్రెసిడెన్షియల్ ఎన్నికల రేసులో పోటీ చేయాలనుకుంటున్నాడు వాన్స్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ తరపున అభ్యర్థిగా వాన్స్ పోటీ చేయనున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అదీ కాకుండా ఇప్పటికే అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ట్రంప్తో వేగలేక ఇబ్బందులు పడుతున్నాం. 2028లో వాన్స్ వస్తే ఇండియాకు వ్యతిరేకంగా మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారన్న టాక్ మన ఇండియన్స్ లో వినిపిస్తోంది. ఇక అమెరికాకు చెందిన పలువురు నిపుణుల అంచనా ప్రకారం 2028 రేసులో తన భార్య ఉషా తనకు అడ్డంకిగా మారుతుందన్న ఆలోచనతోనే ఇప్పటి నుంచి ఆయన ఉషాను అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. అయితే వాన్స్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ తన భార్య ఉషాకు మతం మారే ఉద్దేశం లేదని, ఆమె అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని కూడా చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో వాన్స్ హగ్ గురించి యూజర్లు ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పోస్ట్ చేశారు. క్లిప్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే హగ్ మాత్రం స్నేహపూర్వకంగా లేదు, ఏదో తేడా కనిపిస్తోందని ఒకరు రాస్తే, ఉషా కాస్త సర్దుకుపోవాలమ్మా అంటూ మరొకరు సానుభూతి ప్రకటించారు. ఎరికా వ్యవహార సరళి ప్రసంగం చూసినా, ఆమె ముఖ కవలికలు చూసినా ఎబ్బెట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. ఎరికా నేరుగా తన చేతులతో వాన్స్ తలదువ్వడమేంటి, ఇవన్నీ చూస్తుంటే ఆమె వాన్స్ ను ముగ్గులోకి లాగుతున్నట్టుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎరికాతో అంతా రాసుకు పుసుకు తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు వాన్స్ ను నిలదీశారు. ఇంట్లో భార్యతో సంబంధాలు బెడిసినట్లున్నాయని మరికొందరు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ఇక
ఇక వాన్స్ ఉషాను వివాహం చేసుకున్న తర్వాత నుంచి ఆయనపై అమెరికాకు చెందిన మితవాద రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. గత ఏడాది తనకు తాను శ్వేతజాతి వారికి ప్రతినిధిగా చెప్పుకునే నిక్ ఫ్యూయెంటెస్ వాన్స్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఉషాతో వివాహం చేసుకుని శ్వేతజాతీయులను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోమారు ఆయన వివాహం గురించి అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గత బుధవారం మిసిసిపి యూనివర్సిటీలో ఒక ఇండియన్ యువతి వాన్స్ ను ఇండియా నుంచి వచ్చే వలసవాదులపై అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని నిలదీసింది. తామెంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంతో శ్రమ కోర్చి ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి మమ్మల్ని పంపేస్తున్నారని వాన్స్ ను ప్రశ్నించింది. అదే సమయంలో మీరు కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ కలిగిన యువతిని పెళ్లి చేసుకున్నారు కదా అని ఆ ఇండియన్ యువతి వాన్స్ ను ప్రశ్నించింది. దీంతో వాన్స్ తన భార్య హిందూ అని, ఆమె మతం మార్చుకోవడానికి ఇష్టపడడం లేదని, ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. ఇక మిసిసిపి యూనివర్సిటీలో టర్నింగ్ పాయింట్ యుఎస్ పై కార్యక్రమంలో ఎరికా వాన్స్లు హగ్ చేసుకోవడానికి ముందు ఎరికా మాట్లాడుతూ చార్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, అయితే జేడీ వాన్స్లో ఆ లక్షణాలున్నాయని వ్యాఖ్యానించారు. వాన్స్ ఆయన భార్య ఉషా ఇద్దరు అద్భుతమైన వ్యక్తులని ప్రశంసించారు. ఆమె వాన్స్ ను శారీరకంగా హత్తుకోవడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి పుంఖానుపుంఖాలుగా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వాన్స్ సంసారంలో ఏదో గొడవలు జరుగుతున్నాయన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. తాజాగా ఎరికా కిర్క్ వైరల్ హగ్ మాత్రం అమెరికా సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతోంది. రేపు మాపు ఉషాతో వాన్స్ విడాకులు తీసుకోవడం ఖాయమన్న ఊహాగానాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది జేడీ వాన్స్ మాత్రమే. ఎరికా కిర్క్ భర్త చార్లీ కిర్క్ చనిపోయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే భర్తను మర్చిపోయిందా అని ఎరికాను తిట్టేవారు కూడా ఉన్నారు. అయితే 2028 ప్రెసిడెన్షియల్ పోల్ కంటే ముందే ఆయన ఉషాతో విడాకులు తీసుకుంటాడన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రెసిడెంట్ గా ఎన్నికైతే తన హిందూ భార్యతో ఇబ్బందులు తప్పవని ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే భార్యను మానసికంగా సిద్ధం చేస్తున్నాడా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఉషా మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మతం మార్పుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ మధ్య ఎరికా కిర్క్ ఎపిసోడ్ రావడం, దీనిపై అమెరికా మెయిన్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వెలువడడంతో దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది మాత్రం జేడీ వాన్స్. మరి ఆయన నోరు విప్పే వరకు ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. మరి వాన్స్ దీనిపై ఎలాంటి వివరణ ఇస్తాడో, ఉషా దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.